హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఏమైందంటే ఈ వీడియో మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టడానికి డిలీట్ చేసేసాను. ఇది మా ఆయన చెప్పాడు, ఇది కొడుకు సమాధి అని చెప్పి, దాని తర్వాత నాకు మళ్ళీ చెప్పలేదు అది సమాధి ఎవరిది అని చెప్పి. వాళ్ళ తాతయ్యదంట, షాజహాన్ వాళ్ళ తాతయ్య సమాధి అంట. ఇక్కడ మేము వెళ్ళేది ఇది వచ్చేసి సికింద్రా అంటారు. సికింద్రా ఇది ఎప్పటి నుంచో ఉందంట, చాలా ముందు నుంచే ఉందంట. ఇది తాజ్మహల్ కంటే ముందు నుంచే ఉందంట. చాలా పురాతనమైన కట్టడాలలో ఇది ఒకటి. ఇది చాలా పెద్దగా ప్లేస్, అసలు నడవలేము, కాళ్ళ నొప్పులు వస్తాయి. సేమ్ తాజ్మహల్ లాగానే ఉంది. ఇదంటే వాళ్ళ తాతయ్య జహాంగీర్ అనే ఆయన వాళ్ళ నాన్న, షాజహాన్ వాళ్ళ నాన్నది ఇది, అంటే ముత్తాతది. తాతది ఆయనే స్టార్ట్ చేసుకున్నాడంట, ఇది కట్టించుకున్నాడంట. ఎవరైతే జహాంగీర్ వాళ్ళ నాన్న ఉన్నాడో, షాజహాన్ వాళ్ళ తాత ఉన్నాడో, ఆయనే కట్టించుకొని మళ్ళీ కంప్లీట్ చేయటం వచ్చేసి జహాంగీర్ అనే ఆయన కంప్లీట్ చేశాడు. షాజహాన్ వాళ్ళ నాన్న కంప్లీట్ చేశాడంట ఈ కట్టడాన్ని మొత్తాన్ని. ఇది వచ్చేసి చాలా పురాతనమైన కట్టడము. ఇక్కడ ఎంత బాగుందంటే చాలా బాగుంది. కానీ మెయిన్ వచ్చేసి తాజ్మహల్కి అంత లేదు. ఇక్కడ రెండు ఉన్నాయన్నమాట. కంచమహల్ అని కూడా ఒకటి ఉంది, మేము అటు వెళ్ళలేదు. ఇది వచ్చేసి అక్బర్ టామ్ అంటారు. నేను అదే అక్బర్, ఆయన షాజహాన్ వాళ్ళ తాతయ్య. ఇది భలే ఉంది, అసలు చాలా డిఫరెంట్గా ఉంది. దీని లోపల అలౌ చేయలేదు ఫోను, ఓన్లీ బయట వరకే అలౌ చేశారు. లోపల నేను సమాధి ఒకటి ఉంటుంది, అక్కడ చూస్తారు మీరే, అక్కడ ఫోన్ అలౌ చేయలేదు. ఇంకా ఎంత పెద్ద గ్రీనరీ, ఎంత పెద్ద ప్లేస్ అంటే కాళ్ళ నొప్పులు వచ్చేసాయి మాకు. ఇంకా దానివల్ల మేము ఇటు కంచమహల్కి కూడా వెళ్ళలేకపోయాము. వెళ్ళిన తర్వాత తెలిసింది సేమ్ ఎంట్రన్స్ కూడా తాజ్మహల్కి ఎలా ఉందో సేమ్ అలానే ఎంట్రన్స్ ఉంది. అసలు చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. మనం ఏంటంటే ఇంకా పెద్దగా ఇక్కడ ఏమి ఉండదు, ఈ పాత కట్టడాలు ఇవన్నీ మనం ఆ రాజుల కాలంలో ఎలా ఉండేవి, ఆ మొఘల్ లెగసీ ఎలా ఉండేది అని మనం చూడగలం అంతే. అవన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయగలము. ఇది కూడా డిఫరెంట్గా బ్రౌన్ కలర్ దాని మీద ఇప్పుడు తాజ్మహల్ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంది. డిజైనింగ్ అనేది ఎక్కువ ఉంది దీంట్లో, మార్బుల్తో చేసిన డిజైనింగ్ అనేది ఎక్కువ ఉంది ఈ ఎంట్రీలో. లోపల మాత్రం సేమ్, ఇంకా ఆ మినార్స్ మార్చేశారు, కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. ఇంకా ఇక్కడ ఎక్కువ మంది జనాలు లేరు. మేము వెళ్ళింది ఫ్రైడే రోజు. ఆ రోజు ఫ్రైడే రోజు కూడా అంత జనాలు లేరు, ఎందుకంటే ఇది ఫ్రైడే ఓపెన్ ఉంది. ఫ్రైడే రోజు తాజ్మహల్ క్లోజ్ ఉంటుంది, ఇది ఓపెన్ ఉంది. ఇది అందరికీ తెలియదు అనుకుంటా, నాకు తెలిసి అందరూ చూసుండరేమో అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఎక్కువ జనాలు కూడా లేరు. ఈ ఎంట్రన్స్ చూడండి, ఇది మొత్తం తాజ్మహల్కి మనం ఎంటర్ అయినప్పుడు ఉండే అంత సేమ్ ఇలానే ఉంటుంది కదా. తాజ్మహల్ చూసిన వాళ్ళైతే మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం ఈ రోజుల్లో అందరూ చూసేస్తారులే అండి. అంతకుముందు కాలంలో అయితే మనం తాజ్మహల్ అంటే అది ఒక ఇదిలాగా చూసేవాళ్ళం, అదొక వండర్ లాగా. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, అందరు చూసారు కాబట్టి. ఇది ఎంట్రన్స్. ఇంక ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది, అది అక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది కదా అదే. ఇంక ఇక్కడ అంతా ఫుల్ గ్రీనరీ, అంతా గ్రాస్ గ్రో అయిపోయి ఉంది. దాన్ని మొత్తం తీసుకొని వెళ్తున్నారు ఎవరో. ఇంకా అక్కడ మొత్తము ఈ ముంజికాయ చెట్లే ఉన్నాయి. అప్పుడు సీజను ఫుల్ చాలా ఉన్నాయి. నాకు తినాలనిపించింది కానీ మనం అక్కడ తినే ఛాన్స్ ఉండదు కదా, కోసుకోవడానికి కూడా ఏముండదు కదా. అవి ఫుల్ కాయలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఇవి తెలియదు అనుకుంటా, నాకు తెలిసి ఎవరికి అది తింటారని చెప్పి ఇటు సైడ్ నాకు, అందుకే అవి అలానే వదిలేశారు. ఫుల్ కాయలు ఉన్నాయి ఆ చెట్లకి. ఇక్కడ కన్నయ్య అయితే అసలు ఫుల్ ఇసుకిచ్చాడు, రానంటే రానంటున్నాడు, మొండిగా చేశాడు అనమాట. ఎందుకు అంటే మేము ఆ రోజు నిద్ర లేపి తీసుకొని వెళ్ళాము 4 o'clock అట్లాగా. నిద్ర లేపి తీసుకెళ్ళడం వల్ల చాలా ఇరిటేట్ చేశాడు. ఆయనకి ఫుడ్ కూడా తినలేదు. నేను ఇంకా స్నాక్స్ తీసుకురావడం కూడా మర్చిపోయాను. ఇంకా అక్కడ ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయేమో అనుకున్నా కానీ అక్కడ ఏమీ లేవు అసలు. బయట మేము వెళ్ళిన దారిలో మొత్తము ట్రై చేసాం తీసుకుందామని చెప్పి, ఇంకా అలానే వెళ్ళిపోయాము. కన్నయ్య ఏమో ఫుల్ ఆకలికి ఇంకా చిరాకు నిద్ర లేపిన తర్వాత, అందుకే తగ్గేదేలే అన్నట్టు రాడంట, వాళ్ళ నాన్న ఎత్తుకుంటేనే వస్తాడంట. అక్కడ నుంచొని ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఏంటంటే ఎందుకు ఎత్తుకోవడము,
నడవట్లేదు ఎందుకు అని చెప్పి తీసుకోవట్లేదు అనమాట. ఊరికే ఎత్తుకోవడమే అలవాటు అయిపోయింది ఆ టైంలో. ఇది 1.5 month బ్యాక్ వీడియో, 1.5 month అనుకుంటా, నాకు అంత సరిగ్గా గుర్తులేదు. అప్పటి నుంచి నేను దీన్ని అప్లోడ్ చేద్దామంటే దీనికి మోక్షం కలగట్లేదు అనమాట. చాలా రోజుల నుంచి ఇది నా ఫోన్లోనే ఉంది, కానీ ఎడిట్ చేయడానికి ఇదేమైందంటే స్టోరేజ్ ఎక్కువైందని చెప్పి క్లియర్ చేశారు నా ఫోన్. ఈ వీడియోస్ అన్నీ వెళ్ళిపోయాయి. మళ్ళీ దీన్ని రీడౌన్లోడ్ చేసినప్పుడు అన్నీ డబల్గా చేశారు మా ఆయన. ఇంకా దానివల్ల నాకు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయి నేను ఇంకా ఆ వీడియోని ఎడిట్ చేయలేకపోయాను. ఇంకా దానివల్ల నేను ఇది అప్లోడ్ చేయలేకపోయా. అందుకే ఇంకా ఇప్పుడు అన్నీ తలనొప్పి వచ్చినా కానీ మంచిగా ఉన్న క్లిప్స్ మటుకి ఎడిట్ చేసి పెట్టాను. ఇంకా కొన్ని పోయాయి వీడియోవి. ఇంకా ఇక్కడ చూసారు, అసలు రాడంట. ఇది భలే కనిపిస్తుంది కదా, ఎంత అందంగా ఉందో. మనము చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి ఇవన్నీ ఉన్నందుకు. ఎందుకంటే మనం ఆ రోజుల్లోకి మనం వెళ్ళలేము కదా, ఇవన్నీ చూసే మనము అవి ఎక్స్పీరియన్స్ చేయగలము. అసలు ఇంత బాగా కట్టినందుకు మనం చాలా లక్కీగా ఫీల్ అవ్వాలి. వాళ్ళందరూ ఎవరైతే కట్టించారో మనం ఇవన్నీ మనం చూడలేం కదా ఫ్యూచర్లోకి వెళ్ళి. ఇవన్నీ ఉండడం వల్లే మనం ఇలా ఉండేవాళ్ళు, ఇలా ఇంత లగ్జరీగా, ఇంత ఏమంటారు రాజుల్లాగా ఒక ఫీలింగ్. అక్కడ ఉన్నంతసేపు కూడా మనం అక్కడే, అది రియల్గా ఆ కాలంలో ఉన్నట్టే అనిపించింది నాకైతే. ఎంత బాగుందంటే చాలా బాగుండింది. ఇంకొకటి, ఇవి అన్నీ మన తెలుగు వాళ్ళవి లేవా అని అనిపిస్తుంది నాకు. మనవి తెలుగు వాళ్ళు అంటే మన హిందూ వాళ్ళవి లేవా అనిపించిద్ది నాకు తెలియదు ఇప్పటివరకు. ఎవరికైనా మన హిందూ వాళ్ళవి ఇలాంటి కట్టడాలు ఉన్నాయి తెలుస్తా. నాకైతే గోల్కొండ ఒకటి తెలుసు, అది కూడా పూర్తిగా లేదు కదా మనకి. అది కూడా హిందువులది కాదు నాకు తెలిసి, హిందువులది కదా, అది కూడా ముస్లిమ్స్ వాళ్ళదే. మన హిందూ వాళ్ళవి ఎవరి లేవా అనిపించింది నాకు. ఇది ఇంకా అన్ని సమాధులే ఇక్కడ అన్ని. ఇది ముందే కట్టారంట, తర్వాత దాన్ని సమాధిగా పెట్టించుకున్నాడు. దీన్ని దేనికి కట్టారో మరి. ఇదేదో పెద్ద రూమ్ ఉంది లోపల, చాలా పెద్ద రూము, గృహలాగా ఉంది. ఎంట్రన్స్ చూసారా, ఏదో పాత కాలంలో గృహల్లోకి వెళ్తున్నట్టుంది. లోపలికి వెళ్ళాక ఫుల్ సౌండ్ వస్తుంది. ఇంకా అక్కడ ఏం లేదు, ఓన్లీ సమాధి కదా. మనం అది చూపించేస్తే మనం ఏదన్నా వీడియో తీసుకోవద్దని చెప్పేశారు. అక్కడ స్ట్రైట్గా అనిపిస్తుంది సమాధి. ఇంకా మేము కొడుకు అనుకొని ఉన్నాం, అక్కడ కూడా వెళ్ళినప్పుడు కూడా కొడుకు అనుకొని ఉన్నాం. మా హస్బెండ్ కూడా నాకు చెప్పలేదు. తర్వాత చెప్పినాక నేను పెట్టిన ఆల్రెడీ ఒక వ్లాగ్ ఇదే వీడియో పెట్టాను, దాన్ని డిలీట్ చేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. నేనైతే అసలు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నన్ను కామెడీగా నవ్వుకొని ఉంటారు, ఇట్లా కొడుకుది కాదు తాతయ్యది అని చెప్పి. ఇంకా ఇది తాతయ్యది. ఇక్కడ చూడండి అరుస్తున్నాడు అనమాట, అసలు వీడియో తీయద్దు అని చెప్పి. ఇంకా లోపలికి వెళ్ళాక ఆయన ఎందుకు వీడియో తీస్తున్నారు, వీడియో తీయకూడదు, ఓన్లీ సమాధుల దగ్గరికి వచ్చినప్పుడు మనం దండం పెట్టుకోవాలి, మొక్కాలి అని చెప్తున్నాడు. ఇంక ఇక్కడ అంతా 4 sides ఒకేలా ఉంటుంది ఈ కట్టడం వచ్చేసి. మీరు ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే అదొక మంచి ఎక్స్పీరియన్స్. ఇలాంటివి లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. అందుకే ఫారినర్స్ కూడా ఎత్తుక్కుంటూ ఇటు సైడ్ వస్తారు కదా, వాళ్ళ సైడ్ ఇంత లగ్జరీగా ఇంత ఇదిగా ప్యాలెస్లే ఉంటాయి కానీ మనలాగా ఉండవు కదా కట్టడాలు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ లేడీస్కి జెంట్స్కి అనేసి ఒక గుర్తు ఉంటుందంట సమాధుల మీద, ఆ గుర్తుతోనే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారంట లేడీస్ది జెంట్స్ది అని. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్.